ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రాజకీయంగా భౌగోళిక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం, అందులో మహిళా ప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా జనగణన చేపట్టి చట్టసభల్లో స్థానాలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య, లోక్సభ స్థానాల సంఖ్య పెరగబోతున్నాయి. దీంతో కొత్త జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తారు. కొత్త రిజర్వేషన్లతో ఇదివరకున్న రిజర్వ్డ్ స్థానాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకీ తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయి? పెరిగే లోక్సభ స్థానాలు ఎన్ని? కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తుందా, గొడవకు దిగుతుందా? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన, మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు శ్రీకారం చుట్టబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలాల నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ అమిత్ షా మాట్లాడబోతున్నారు. దేశవ్యాప్తంగా జరగబోతున్న 2029 లోక్సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ లోపు మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ అధికరణల ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. దీంతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టేందుకు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు, 9 లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సిద్దమయ్యారు. ఉభయ సభల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పాస్ అయితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 కాగా ఆ సంఖ్య 179కి పెరిగే అవకాశం ఉంది. లోక్సభ స్థానాల సంఖ్య 17 నుంచి 26 లోక్సభ నియోజకవర్గాలకు చేరుకుంటాయి. తెలంగాణలో జనగణన, మహిళా రిజర్వేషన్ అమలు చేయ తలపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు పెరిగితే ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా ఆశాజనకంగా పెరుగుతుంది. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా అత్యధికులు మహిళలు చట్టసభల్లో కాలు మోపబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అమలు చేయ తలపెట్టిన జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కొందరు రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వ కుట్రను ఎవరూ గుర్తించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 50% సీట్ల పెంపుదల ప్రతిపాదన వెనుక రాజకీయ అధికారానికి సంబంధించిన తాపత్రయం కనిపిస్తోందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా జరిగే జనగణన ఆధారంగా పెరగబోతున్న చట్టసభల సీట్లు, అమలు చేయబోతున్న మహిళా రిజర్వేషన్లతో విప్లవాత్మక రాజకీయ మార్పు కనిపించబోతోంది. ఇప్పటిదాకా రిజర్వేషన్లతో కొనసాగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గ స్థానాల్లో కొత్త వర్గాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించబోతోంది. ఇంతకీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సహకరించబోతోంది? నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయంగా ఎవరికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి? ఎవరికి ప్రయోజనం చేకూరబోతోందోనని సర్వత్రా చర్చ సాగుతోంది.